హలో గైస్, వెల్కమ్ టు TeluguTech 2.0 live like here టెక్నాలజీ. ఈరోజు ఈ వీడియోలో ఏదైతే మైక్రోమాక్స్ సంబంధించినటువంటి ఇన్ 1 అనే ఒక మోడల్ని తీసుకొని రావడం జరిగింది. సో ఇది మనకు చూసుకున్నట్లయితే కమింగ్ సూన్ 26 మార్చ్ నుంచి మనకు సేల్స్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మైక్రోమాక్స్ ఇన్ 1 128GB అండ్ 6GB ర్యామ్ వేరియంట్ చూసుకున్నట్లయితే 11,499 రూపాయలకి, అలాగే 4GB ర్యామ్ వేరియంట్ అండ్ 64GBకి సంబంధించినటువంటి స్టోరేజ్ వేరియంట్ చూసుకున్నట్లయితే 9,999 రూపాయలకి తీసుకొని రావడం జరిగింది అనమాట. సో నార్మల్ ఆఫర్స్ అనేది ఉండడం జరిగింది బ్యాంక్ ఆఫ్ బరోడా అవి. సో దీని స్పెక్స్ మేజర్గా చూసుకున్నట్లయితే రెండింటికి ప్రాసెసర్ స్పెక్స్ అన్ని సేమే, ఓన్లీ ర్యామ్ అండ్ రోమ్ అనేది చేంజ్ అవ్వడం జరుగుతుంది. సో ఇది చూసుకున్నట్లయితే 64GBకి సంబంధించినటువంటి వేరియంట్ అనమాట. సో 4GB 64GB ఎక్స్పాండబుల్ అప్ టు 256GB రెండింటిలో మనకు అవైలబుల్లో ఉంటుంది. ఇక 6.67 ఇంచుకి సంబంధించినటువంటి ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే అవైలబుల్లో ఉంటుంది. ఇక బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకు ట్రిపుల్ కెమెరా సెటప్ అవైలబుల్లో ఉంటుంది అనమాట. సో ఇక్కడ మెయిన్ కెమెరా చూసుకున్నట్లయితే 48 మెగాపిక్సెల్, సెకండరీ కెమెరా 2 మెగాపిక్సెల్ అండ్ ఇంకో కెమెరా 2 మెగాపిక్సెల్ ఉండడం జరుగుతుంది. సో 3 కెమెరాల సెటప్ అనేది అవైలబుల్లో ఉందన్నమాట. ఇక సో బ్యాటరీ చూసుకున్నట్లయితే 5000 mAh బ్యాటరీ ఉండడం జరుగుతుంది. మీడియాటెక్ కి సంబంధించినటువంటి హీలియో G80 ప్రాసెసర్ ఉండడం జరుగుతుంది అనమాట. సో మనకు లుక్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ లో చూసుకున్నట్లయితే ఇలా మిడిల్లో పంచ్ హోల్ డిస్ప్లే తోటి రావడం జరుగుతుంది. సో ఇక బ్యాక్ చూసుకున్నట్లయితే మనకు రేర్ లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉండడం జరిగింది. సో ఏ కెమెరా అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. కింద బ్రాండ్ చూసుకున్నట్లయితే ఇన్ అని వీళ్ళ బ్రాండ్ ఉండడం జరుగుతుంది. టైప్ సి అండ్ నాయిస్ క్యాన్సిలేషన్, స్పీకర్ గ్రిల్ అండ్ 3.5mm చాక్ తోటి రావడం జరుగుతుంది అనమాట. ఇక దీన్ని చూసుకున్నట్లయితే నార్మల్గా వీళ్ళు ఏదైతే 1 year హ్యాండ్సెట్ అండ్ 6 months యాక్సెసరీస్ వారంటీ అవైలబుల్లో ఉంటుంది యాజ్ అ బిఫోర్. అండ్ ఇక దీని హైబ్రిడ్ స్లిమ్ స్లాట్ ఇవ్వలేదన్నమాట వీళ్ళు. నార్మల్ స్లిమ్ స్లాట్ లైక్ 2 సిమ్ కార్డులు మనం మైక్రో ఎస్డి కార్డు వేసుకొని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. సో ఓటీజీకి అవైలబుల్లో ఉంటుంది. అండ్ సింగిల్ స్పీకర్ డ్యూయల్ మైక్రోఫోన్స్ అవైలబుల్లో ఉన్నాయి. అండ్ ఫుల్ హెచ్డి డిస్ప్లేతో రావడం జరుగుతుంది. దీని రిజల్యూషన్ చూసుకున్నట్లయితే 2400x1080 పిక్సెల్స్గా ఉండడం జరుగుతుంది. ఇక జీపీయూ చూసుకున్నట్లయితే మ్యాలీ G52 జీపీయూ వాడడం జరిగింది. సో ఎల్సిడి డిస్ప్లే వాడడం జరిగింది. అండ్ అదర్ డిస్ప్లే ఫీచర్స్ చూసుకున్నట్లయితే 2.5D కర్వ్డ్ గ్లాస్ని వాడడం జరిగిందని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇక ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ చూసుకున్నట్లయితే 2 GHz అవైలబుల్లో ఉందన్నమాట. సో ఇక 4G మొబైల్ ఇది. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక కనెక్టివిటీ ఫీచర్స్ వచ్చిన 4G వోల్టీ 4G 3G 2Gకి అవైలబుల్ ఉంది. సపోర్ట్ నెట్వర్క్ వోల్టీ LTE. సో ఇవన్నీ నార్మలే అనమాట. సో ఇంకా డైమెన్షన్స్ చూసుకున్నట్లయితే వెయిట్ మనకు 195 grams ఉండడం జరిగింది. సో ఇది అనమాట ఈ ఫోన్కి సంబంధించినటువంటి డిఫరెన్సెస్ అండ్ మేజర్గా ఫ్యూచర్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక సో ఇందులో చూసుకున్నట్లయితే మనకు పర్పుల్ కలర్ అనేది ఇలా రావడం జరుగుతుంది. సో ఎక్స్ షేప్లో పర్పుల్ అండ్ బ్లూ 2 కలర్స్లో అవైలబుల్లో ఉన్నాయి. అండ్ 2 వేరియంట్స్ 4GB 64GB అండ్ 6GB 128GB వేరియంట్స్లో అవైలబుల్లో ఉన్నాయి.